నమస్కారం. పయనించే సూర్యుడు నిరంతర జ్వాల టీవీ ఛానల్కి స్వాగతం. టీడీపీ పార్టీ అధిష్టాన నిర్ణయంపై కొన్ని రోజులు ఆగి చూద్దాం. గుండా అప్పల, సూర్యనారాయణ మరియు లక్ష్మి. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గుండా దంపతులు తనయుడు విశ్వనాథ్ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా సుమారు గంటన్నర పాటు సమయం ఇచ్చే తీరును మా జీవితాంతం గుర్తుంటుంది. ఈ సందర్భంగా గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుతో మేము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై పలుమార్లు శ్రద్ధ తీసుకోమని కోరినప్పటికీ ఇంతవరకు పరిష్కార దిశగా చర్యలు లేకపోవడం లేదు. సుమారుగా 40 సంవత్సరాల నుండి నేటి వరకు రాజకీయ జీవితం పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి ఆటుపోట్లు ఎదుర్కొంటూ వచ్చాం. ఈ తరుణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మమ్మలను తొలగించి నూతనంగా కొత్తవారికి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంపై చాలా దిగ్భ్రాంతికి గురయ్యామని విన్నవించుకున్నారు. మా విన్నపాన్ని శ్రద్ధగా విన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2-3 రోజులు గడువు కోరుతూ మీ అభ్యర్థనకు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేపించి పరిష్కారం చేస్తాను అని మాటిచ్చారు. అందువల్ల నా వెంట ఉండి నన్ను నడిపించిన అతిరథ మహారథులు అంతా సమయస్ఫూర్తి పాటించాలని మీడియా సమావేశంలో కోరుతూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు దుంగా శ్రీధర్, బలగా చెంగారరావు, ఇప్పిలి శివ, మైలపల్లి నరసింహారావు, కరిమిల్లా ప్రసాద్, గుండు గోపి, ఇతర నాయకులు పాల్గొన్నారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆనాడు పార్టీలో విభేదాలు రావడానికి కారణం గురించి ప్రస్తావన మొదలుపెట్టి ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే మేము కింజాప్ వాళ్ళు, అదేవిధంగా మిగతా మన తాలూకా లక్ష్మణ్ గారి ఫ్యామిలీ అన్ని మిత్రులు. అయితే ఆ వేళ కొంతమందికి టికెట్లు ఇవ్వడం, ముఖ్యంగా ఎర్రనాయుడు గారికి టికెట్ ఇవ్వడం, ఆనాడు ఆ విధంగా శివాజీకి టికెట్ ఇవ్వడం వల్ల గ్రూప్స్ ఏర్పడ్డాయి. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేకే పోటీ చేస్తుంటే ఎటువంటి నష్టం జరిగింది కాదు. ఆ వేళ ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీకి పోటీ చేయడం వల్ల ప్రతి దగ్గర కూడా చీలికలు వచ్చాయి. ఆ చీలికల్ని ఈ విధంగా ప్రయాణం జరిగింది. అది దాంతో ప్రారంభమైంది అన్నటువంటి విషయం కూడా తెలియజెప్పడం జరిగింది. అది అంతా దృష్టిలో పెట్టుకున్నారు ఆయన. తర్వాత క్రమంలో ఈవేళ ప్రస్తుతం చెప్పాలంటే గ్రూప్ అనేది సూసైడ్, అటువంటి సూసైడ్ ఉండకూడదని చెప్పి మా మిస్సెస్ లక్ష్మీదేవి గారు అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద ఆయన అని సుమారు 3-4 సార్లు వెళ్ళారు, రిక్వెస్ట్ చేశారు, 2 ఏళ్ళు తిప్పారు, కానీ ఏ చర్య తీసుకోలేదు అన్నటువంటి నిర్దిష్టంగా నేను చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ యొక్క కలామిటీ ఏర్పడింది అంది నిర్ద్వందంగా చెప్పడం కూడా జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదే ఆయన ఈవేళ టిక్కెట్ ప్రకటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫోన్లో మాట్లాడుతున్న సందర్భం, ఈవేళ ప్రతి ఒక్కరు కార్యకర్తకి పార్టీకి చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఫోన్ చేస్తే అధ్యక్షుడు ఆ 2 సంవత్సరాలు ఏం చేశారు, ఎందుకు ప్రస్తావన చేశారు అన్నటువంటి కూడా నేను ప్రశ్నించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అటువంటి సందర్భంలో ఆయన కూడా అన్నీ వినడం జరిగింది. అయితే ఆయన ఒకటే మాట అన్నారు, నీ గురించి తెలుసు, నీ భావన తెలుసు అన్నది కూడా చెప్పడం జరిగింది. అది చాలా సదృఢ్యాలతో మా అబ్బాయిలు నేను అందరి కలిపి ఆయనతో మాట్లాడాం.